ఇప్పుడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి ఏ రకంగా ఉందంటే ప్రతి ఒక్కదాన్ని కూడా ప్రైవేటు పరం చేయాలి. ప్రైవేటు పరం చేస్తేనే చంద్రబాబు నాయుడు గారికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉందనేటువంటి విషయం చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కాబట్టి మళ్ళీ అధికారంలోకి వస్తామో రామో అన్నటువంటి భావనతో అందిన కాడికి దోచుకోవడమే పరమావధిగా పెట్టుకొని ఈరోజు ప్రతి వ్యవస్థని కూడా ప్రతి ఒక్క సోర్సెస్ ని కూడా ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారు. అందులో భాగంగానే మొన్నటికి మొన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఏ రకంగా ప్రైవేట్ పరం చేయాలనుకున్నారో దానికి జగన్మోహన్ రెడ్డి గారు స్పందించినటువంటి తీరు మళ్ళీ గనక మేము అధికారంలోకి వచ్చినటువంటి పిదప ఏదైతే ప్రైవేటైజేషన్ చేశారో వాటన్నిటినీ కూడా తిరిగి తీసుకుంటామన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి స్పందన అపారమైనటువంటి స్పందన వచ్చి ముందుకి ఎవరు కూడా ప్రైవేట్ వ్యక్తులు రానటువంటి పరిస్థితి. మరి ఈ రోజు ఏదైతే మత్స్యకారులకి న్యాయం జరగాలి, వారందరూ కూడా లాభపడాలి అన్నటువంటి ఉద్దేశంతో ప్రభుత్వానికి ఆదాయం రావాలి, అదేవిధంగా అనేక వర్గాల ప్రజలకి కూడా లాభదాయకంగా ఉండాలనేటువంటి రీతిలో రాష్ట్ర అభివృద్ధి కోసము జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 4 పోర్టులు, అదేవిధంగా 10 ఫిషింగ్ హార్బర్లు, దాదాపుగా 20,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనంతో వాటన్నిటినీ కూడా ప్రారంభించడము, పనులను చేయడం కూడా దాదాపు కూడా కొన్ని 80%, 90%, 70% పూర్తయిపోయినటువంటి పరిస్థితి. వాటిని వాడుకలోకి తీసుకొచ్చేదానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కొన్ని. అలాంటి పనులు చేయకుండా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి దాన్ని కూడా ప్రైవేటు వ్యక్తులకి ప్రైవేటు పరం చేయాలని చూడడం చాలా దుర్మార్గం. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానాలను మేము ఎటువంటి పరిస్థితిలో కూడా సహించేది లేదు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వాటన్నిటినీ కూడా రద్దు చేస్తామని స్పష్టంగా గట్టిగా నారా చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఇది కూడా ఈ ప్రభుత్వం ఆపుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ ప్రభుత్వం పైన ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రజా వ్యతిరేకత ఉంది. మళ్ళీ తిరిగి ఈ 3 పార్టీల కూటమి అధికారంలోకి వచ్చేటువంటి ప్రసక్తే లేదు. కాబట్టి ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానాలను చంద్రబాబు నాయుడు గారు మానుకోవాలని చెప్పి మేము హితవు పలుకుతున్నాం.